సరే ఈరోజు ధర్నా చౌక్ లో జరిగిన ధర్నా కేబుల్ ఆపరేటర్ సంబంధించిన ధర్నాకి బీజేపీ సంబంధించిన నాయకులు అయితే మద్దతుగా రావడం జరిగింది. సో మనం మనతో పాటు మాట్లాడడానికి బూర నరసయ్య గౌడ్ గారు ఉన్నారు. సరే ఎట్లా చూస్తారు మరి ఈరోజు కేబుల్ ఆపరేటర్లు దాదాపుగా వేల సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కట్ చేసిన పరిస్థితి, ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వాన్ని? నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు సాడిస్ట్ అయిపోయింది. మెడికల్ భాషలు చెప్పాలి, రోజుకు ఎవరినో ఒక వర్గాన్ని హింసించకుంటే నిద్రపోవట్లేదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తప్పైతే కేబుల్ ఆపరేటర్ మీద పడటం ఏంటండి? ఈరోజు 5 లక్షల కుటుంబాలు కేబుల్ ఆపరేటర్స్ కానీ, మీ ఇంటర్నెట్ సేవలు అందించే వాళ్ళు, లేకుంటే మీ సేవ కానీ ఇతరత్ర కానీ కేబుల్ మీదే ఆధారపడ్డాయి కదా. వాళ్ళ జీవనం వాళ్ళే జరుపుకుంటున్నారు కదా. వాళ్ళకు తోడుగా ఉండబోయేసి రాత్రికి రాత్రి కేబుల్ కట్ చేసి ముక్కలు ముక్కలుగా చేసి కాల్ చేసి ఇంతకంటే ఉన్మాదం ఏమైనా ఉంటుందా? బీజేపీ పార్టీ తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు కేబుల్ కట్ చేస్తే వాళ్ళు మీ పవర్ కట్ చేస్తారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులారా, పవర్ ఈజ్ నాట్ పర్మనెంట్, కేబుల్ ఈజ్ పర్మనెంట్, ఇంటర్నెట్ ఈజ్ పర్మనెంట్, మీడియా ఈజ్ పర్మనెంట్, డోంట్ ఫర్గెట్ ఇట్. బీజేపీ వాళ్ళతో ఉన్నది రక్షణ కవచంగా ఉంటుంది. నీ పవర్ కట్ చేసి నీ యొక్క అహంకారాన్ని అంచివేసి కేబుల్ ఆపరేటర్స్ జీవనోపాధికి ఎలాంటి ఆకంఠం కలగకుండా చూసుకుంటామని హెచ్చరిస్తూ, ఇప్పుడైనా సోయి తెచ్చుకొని ఇలాంటి అహంకారపూరితమైనటువంటి చర్యలు చేయొద్దని మేము చేస్తుంది. అంటే ఒక పక్క ప్రజాపాలన అందిస్తా ఉన్నా అని చెప్పేసి అంటా ఉన్నా, అధికారం వచ్చినప్పుడు ఒక పక్క హైడ్రా కావచ్చు, యూరియా కోసం రైతులు కావచ్చు, ఇప్పుడు ఈ కేబుల్ ఆపరేటర్ కావచ్చు, అదేవిధంగా పేద ప్రజలు కావచ్చు, ఇలా వరుసగా ప్రతి ఒక్క అంశం బయటకు వస్తూ ఉంది. సో ఏంటి మరి ప్రజాపాలనలో ఇవేం కనిపిస్తలేమంటే ఏం చెప్తారు? స్పైడర్ సినిమా చూసినావు కదా, భైరవ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. రోజు ఒకరిని చంపకుంటే నిద్రపట్టదు, హింసించకుంటే నిద్రపట్టదు. ఆ భైరవుడి ఆత్మ రేవంత్ రెడ్డి గారి శరీరంలో చేరిందని నాకు అనిపిస్తుంది. రోజు ఒక వర్గాన్ని హింసించకుంటే నిద్రపోవట్లే. హైడ్రా కానీ, రైతులు కానీ, మహిళలు కానీ, కేబుల్ ఆపరేటర్ కానీ, నిరుద్యోగులు కానీ, గ్రూప్ 1 ఎగ్జామ్స్ కానీ, ఎవరినో ఒకళ్ళని ఆ భైరవుడు, కాటికాపరి భైరవుడు ఉన్నాడు కదా, ఆ భైరవుడు ఆత్మ అయినా ప్రవేశించి రోజు ముక్కలుగా చేసే తప్పితే సమాజాన్ని నిద్రపోవట్లేదు. అందుకొరకు హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ఒక డాక్టర్ని చూపెట్టుకో, నాలాంటి డాక్టర్ని సంప్రదించు, ట్రీట్మెంట్ చేస్తాం, లేదా పవర్ కట్ అవుతుంది, గుర్తుపెట్టుకో.